లలిత్ గారు, సెబీ ప్రతిరోజు ఒక డిస్క్లైమర్ పెడుతూ ఉంటుంది. డీమార్ట్ అకౌంట్ ఓపెన్ చేసిన వెంటనే 95% ఆఫ్ ట్రేడర్స్ ఫెయిల్ అవుతున్నారు. ఓన్లీ 5% అవుతున్నారు. అయినప్పటికీ కూడా ఎందుకు స్టాక్ మార్కెట్ మీద అందరూ అవగాహన అండ్ ఇంట్రెస్ట్ చూపించడానికి చూస్తున్నారు? అంటే మనకి పర్టిక్యులర్‌గా కరోనా సీజన్ ఒకటి, ఈ సోషల్ మీడియా ఇంపాక్ట్ అనేది కొంచెం జనాల్లోకి ఎక్కువ అయిన దగ్గర నుంచి జనాలకి స్టాక్ మార్కెట్ మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అవేర్‌నెస్ అనేది క్రియేట్ అయింది. అంతకుముందు స్టాక్ మార్కెట్ అనేది జస్ట్ పేపర్‌కే పరిమితం. కానీ ఎప్పుడైతే మనకి సోషల్ మీడియా అనేది వచ్చిందో స్టాక్ మార్కెట్ గురించి అవేర్‌నెస్ బాగా పెరిగింది. ఓకే. సో ఈ స్టాక్ మార్కెట్ అవేర్‌నెస్‌లో భాగంగా చాలామంది ఏంటంటే రోజుకి ఇంత సంపాదించొచ్చు, మీరు ఇంత పెట్టుబడి పెడితే మీకు ఇంత రిటర్న్స్ వస్తాయి, 10,000తో 5,000 సంపాదించడం ఎలా, 10,000తో 2,000 సంపాదించడం ఎలా, ఇటువంటి థంబ్‌నెయిల్స్‌తో ఎక్కువగా మా సోషల్ మీడియాలో మనకి వీడియోస్ అనేవి అవైలబిలిటీగా ఉన్నాయి. సో దీనివల్ల ఏంటంటే ఈజీ మనీ. సో మనం జస్ట్ ఒక 10,000 పెడితే రోజుకు ఒక 2,000 తీసుకోవచ్చు, ఈజీ మనీ వస్తుంది అన్న అభిప్రాయంలో జనాలు అనేది ఉండటం జరిగింది. సో అందువల్ల ఏంటంటే ఎక్కువ డీమ్యాట్ అకౌంట్స్ అనేవి కూడా మనం కరెక్ట్‌గా అబ్జర్వ్ చేస్తే కరోనా సిచ్యువేషన్ నుంచి కూడా డీమ్యాట్ అకౌంట్స్ కూడా చాలా ఎక్కువైపోయాయి. ఓకే. సో అందువల్ల ఈజీ మనీ అనేది ఒకటి మైండ్లో పడిపోయి జనాలు ఎక్కువ క్యూరియాసిటీతో మెయిన్గా ఈ థంబ్‌నెయిల్స్, ఈ స్ట్రాటజీ వాడితే మనకి ఇంత డబ్బులు వస్తాయి, ఈ స్ట్రాటజీ వాడి కంపల్సరీ ప్రాఫిట్ ఉంటుంది అని చెప్పేసి ఇటువంటి కైండ్ ఆఫ్ వీడియోస్ ఉండటం వల్ల ఈ క్యూరియాసిటీ అనేది తగ్గడం లేదు.